త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ ఏరియాలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంచరపాలెం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అన్ని రకాల పరీక్షలకు సంబంధించి ఆర్థో కానీ, క్యాన్సర్ సంబంధించి కానీ, గైనిక్, హై టెస్ట్, అన్ని రకాల టెస్టులకు సంబంధించి కూడా నిష్ణాతులైన వైద్యుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంతంలో అన్ని వార్డులకు సంబంధించి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వాకర్స్ క్లబ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా చైతన్యపరిచి ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. తమ ఆరోగ్యానికి సంబంధించి, తమ శరీరానికి సంబంధించి ఏ రుగ్మతలు ఉన్నాయని పరీక్షలు చేయడంతో పాటు వారికి మందులను కూడా ఈ మెడికల్ క్యాంపులు అందజేయడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈరోజు మనం ఈ బిజీ లైఫ్లో చాలామంది కనీసం బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చే అనార్థాల వల్ల అనేక కుటుంబాలు ఈరోజు నిరాశ్రయాలు అవుతున్నారు. అలాంటి వారిని చైతన్యపరచడం కోసం ఈ మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసిన కంచరపాలెం కాపు సంక్షేమ నాయకులు, సంఘ పెద్దలందరికీ, అదేవిధంగా త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ పెద్దలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మెడికల్ క్యాంపులు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మెడికల్ క్యాంపుల వల్ల అందరిలో ఆరోగ్యంపైన చైతన్యం రావడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి మనం పరీక్షలు చేయించుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలనేది కూడా అవగాహన వస్తుంది. హెల్త్ పైన కాన్షియస్ కానీ పెరిగింది. దానిలో భాగంగా కూడా చాలామందికి ఈ వాకర్స్ అనేటప్పటికీ వాళ్ళకందరికీ కూడా ఆటోమేటిక్గా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళే రెగ్యులర్గా వాక్ చేయాలనేటువంటి సంకల్పం ఉంటుంది. సో అలాంటి వారికి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టి ఒక మానిటరింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కాపు అసోసియేషన్ రావటం చాలా సంతోషదాయకం. డెఫినెట్గా ఇది అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటిది. కేవలం ఏదో రొటీన్ మెడికల్ క్యాంప్ అనే కాకుండా డిపార్ట్మెంట్స్ వైడ్ కూడా అందరినీ కూడా, జనరల్ నుంచి ఒకవైపు ఆర్థో కానివ్వండి, ఈవెన్ ఆప్థమాలజీ కూడా, కంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. గైనిక్ కానీ ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు అన్నిటికీ కూడా ఈవెన్ నెఫ్రాలజిస్ట్ని కూడా తీసుకొచ్చారు. సో ఆటోమేటిక్గా మెయిన్ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఎట్లా ఉందనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీటన్నిటిపైన కూడా మానిటరింగ్ చేసుకోవడం అనేటువంటిది అవసరం అవుతుంది. ఇజ్జి మహేంద్ర, కంచరపాలెం కాపు సంఘం జనరల్ సెక్రటరీ. ఈరోజు యాక్చువల్గా క్యాన్సర్ డే కూడా పురస్కరించుకొని కంచరపాలెం కాపు తెలగ బలిజ జన ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 500 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 10 మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఇచ్చేశారు. కార్డియాలజీ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఆర్థో కానీ, క్యాన్సరు, ఐ టెస్టింగు, ఈసీజీ, అలాగా పీడియాట్రిక్స్ అండ్ డెంటిల్, వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్లందరూ కూడా. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపు. ఆర్గనైజేషన్ ఆఫ్ సబ్కి ఆవాజ్ మేము ఆర్గనైజేషన్ పెట్టి సంవత్సరం అనంతకాలంలోనే మెగా క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము చేసాము. అలాగే అది కాకుండా వీల్ చైర్లు, వాకర్లు, ఇవన్నీ వాటర్ డిస్పెన్సర్లు అన్ని గవర్నమెంట్ దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో, వాటిలో ఎంఆర్ఓ ఆఫీసులో, ఎంబీబీ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. మనం కూడా ఒకరికి 2-3 దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ పవర్ వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే డొనేషన్ మా ఉద్దేశం కాదండి, టు సర్వ్ ద పీపుల్, టు సర్వ్ ది బెస్ట్ ఫర్ ద సొసైటీ. అంటే మెడికల్ పరంగా ఏ రకంగా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయడం, ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో మన మహీధర్ గారు జనైక్య సంఘం సెక్రటరీ మాకు అప్రోచ్ అయ్యి, ఇలాగా ఇక్కడ త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, మాకు ఈ సర్వీస్ పరంగా మీ హెల్ప్ కావాలని చెప్పి అప్రోచ్ అవగానే మేము ఆడి కలిసి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఈ సంఘం మా ఆర్గనైజేషన్ గొప్పతనం కాదండి, ముఖ్యంగా ఈ డాక్టర్ల యొక్క గొప్పతనం. ఎందుకంటే డాక్టర్ల యొక్క సమయం చాలా విలువైంది, ప్రతి నిమిషం వాళ్ళు విలువైంది. ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, పీడియాట్రిక్, జనరల్, గైనిక్, నెఫ్రాలజీ, ఆర్థో, న్యూరో, ఇలా క్యాన్సర్, ఐ టెస్ట్లు, ఈఎన్టీ, ఒకటి కాదు అన్నీ చాలా వరకు కవర్ చేసుకుని వెళ్ళాం. సో అన్ని రకాల సమస్యలకి తగిన సూచనలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఇది తెలిసింది ఏంటంటే చాలామందికి బీపీ ఉందని కూడా చాలామంది తెలియట్లేదు. సీనియర్ సిటిజన్ వాకింగ్ లక్కీగా వాళ్ళు చూడగానే చాలా హై బీపీ ఉండడం సార్ డాక్టర్గా చెప్పడం మాకు తెలిసింది. సో వాళ్ళకి తగిన సూచన ఏ రకంగా బీపీ తగ్గించుకోవాలి, మెడిసిన్స్ తక్కువగా యూజ్ చేయడం చెప్పడం చాలా దీంట్లో గమనార్హం.
సో ఈ నిజంగా ఇలాంటి క్యాంపులు ముందు జరగాలని మేము కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టు ప్రజల సహకారం ఉంటే ఇలాంటి భవిష్యత్తులో అందరం కలిసి ఒక మంచి దివ్యాంధ్రప్రదేశ్గా ఈ కాపు సంఘం ఆర్గనైజ్ చేసిన ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. అందరూ యాక్టివ్గా పాల్గొన్నారు. నాతో పాటు నేను నెఫ్రాలజిస్ట్తో పాటు కార్డియాలజిస్టు, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, తర్వాత ఐ స్పెషలిస్ట్, ఆఫ్థల్మాలజీ వాళ్ళు పరీక్షలు చేస్తున్నారు. తర్వాత నాకు సంబంధించి పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ వచ్చారు చాలామంది. చాలా హై బీపీ ఉన్న పేషెంట్స్ వచ్చారు. ఇప్పుడిప్పుడే నేను చూశాను. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు వైద్యం చేయించుకోలేదు. సో వాళ్ళకి తగు ప్రికాషన్స్ చెప్పాము. పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెప్పాము. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చూసిన పేషెంట్స్ చాలా హై షుగర్స్ ఉన్నాయి, బీపీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఉన్నాయి సరే చూసాము. వాళ్ళకి తగిన సలహాలు ఇచ్చాము, సూచనలు ఇచ్చాము.